హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. మరి ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఈరోజు అయితే మామిడికాయ పులిహోర చూపిద్దాం అనుకుంటున్నానండి. మామిడికాయతో ఎన్ని రకాల వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా. మరి మామిడికాయ పులిహోర అంటే కూడా అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ఎలా చేస్తాను ఏంటి అనేది సింపుల్గా చూపిస్తానండి. చాలా సింపుల్గా, ఇష్టంగా, బాగా టేస్ట్గా ఉండేటట్లుగా మరి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసేసేద్దాం. ముందైతే పొడి పొడిలాడుతూ వేడిగా అన్నాన్ని అయితే వండానండి నేను. చక్కగా మెతుకు మెతుకు మరి ముద్దలాగా కాకుండా చక్కగా పొడి పొడిలాడేటట్టుగా ఉండాలన్నమాట రైసు. ఇది మార్నింగ్ టిఫిన్స్‌లోకైనా, నైట్ అయినా, మధ్యాహ్నం టైము ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుందండి చేసి పెట్టుకుని. ఎప్పుడు తిన్నా ఈ టైం, ఆ టైం అని లేదు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మామిడికాయల సీజన్‌లోనే కదండీ మనం మామిడికాయ పులిహోర చేసుకుంటానికి వచ్చేది. అందుకని నేను ఈరోజైతే టిఫిన్‌కి మామిడికాయ పులిహోర చేశాననమాట. పచ్చి మామిడికాయని ఇలాగా పట్టుకోవాలండి, తురుముకోవాలి. కొన్ని పల్లీలు, తాలింపు దినుసులండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలాగా గిల్లేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి తాలింపుకి. ఈలోపు అన్నంలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా అంతా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మెతుకు మెతుకు అంటకుండా ఉంటుందన్నమాట. నూనె హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అయితే కొంచెం దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసి వేయించుకోవాలండి. మాడిపోకుండా ఈ పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలి. పప్పులన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దానిలోనే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను. అన్నీ కలిపి కొంచెం వేగేటట్టుగా వేపుకోవాలి. చూసారుగా కలర్ ఎంత బాగా వచ్చినాయో. అన్నీ కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి, మాడిపోకుండా. దీనిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి.
పప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఇదిగోండి తురిమాను కదా, తురిమిన పచ్చి మామిడికాయని వేసేసుకోవాలి. మామిడికాయ తురుము బాగా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం ఉడికేటట్లుగా అంటే వేగించుకోవాలండి. ఇది కూడా కొద్దిగా దగ్గరకు అయ్యేంత వరకు. మనం ఎప్పుడూ కూడా చింతపండు పులిహోర చేసుకుంటాం, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. మరి సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా చేసుకొని తినని వాళ్ళు మీరైతే ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా అయిపోకుండా కొద్దిగా మగ్గేంతవరకు ఉంచుకోవాలండి. అదంతా వేగిన తర్వాత ఇప్పుడు అయితే రైస్లో వేసేసుకొని మొత్తం అన్నానికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పును వేసుకోవాలి. రైస్ అంతా కూడా ఏ మెతుకు కూడా వైట్గా లేకుండా అంతా కూడా కలిసేటట్టుగా ఇలాగ కలుపుకోవాలండి. ఒకసారి అయితే ఉప్పు చూసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉప్పు అంతా బాగుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది కొంచెం సేపు ఉన్న తర్వాత మనం తింటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం అన్నానికి అంతా కూడా పట్టిన తర్వాత తినాలన్నమాట. టేస్టీగా ఉండేటట్లు, కమ్మగా ఉండేటట్టు, చాలా రుచికరంగా ఉండేటట్లుగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా ఫ్రెండ్స్ నేను చేసిన పద్ధతి? మరి నచ్చినట్లయితే మాత్రం నాకైతే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి పెట్టినా మనం మధ్యలో తిన్నా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడెప్పుడు ఏం చేద్దామా అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కూడా ఇట్లాగా సింపుల్ వంటకాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సరే ఫ్రెండ్స్, మరి ఇంకా బాయ్ అండి.